ఈ ఒక్క ఫ్రీలాన్స్ స్కిల్తో నెలకు ₹1,00,000 సంపాదించండి. మీరు మీ ఫోన్తో రోజు ఏం చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడం, యూట్యూబ్ షార్ట్స్ చూడడం, అంతేనా? వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ అదే ఫోన్ వాడుతూ ఇంట్లో నుంచే ఎవరి కింద పని చేయకుండా నెలకు ₹30,000 నుండి ₹1,00,000 వరకు సంపాదించవచ్చని? ఏదో ఫేక్ ప్రామిస్లా అనిపిస్తుందా? కాదు, ఇది ఒక రియల్ కెరియర్ ఆప్షన్. ఈ వీడియో చివరి వరకు నాతోనే ఉండండి. మీ టైం పాస్ను మీ ఇన్కమ్గా ఎలా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. నిజం మాట్లాడుకుందాం, మనందరం ఇదే చేస్తాం. రాత్రి పడుకునే ముందు, పొద్దున లేవగానే గంటల తరబడి ఎండ్లెస్ స్క్రోలింగ్. కానీ రోజు చివరిలో ఎప్పుడైనా అబ్బా ఈరోజు మొత్తం ఎంత టైం వేస్ట్ చేశాను అని గిల్టీగా ఫీల్ అయ్యారా? మన ఫ్రెండ్స్ ఏమో వర్కింగ్ హార్డ్, హస్లింగ్ అని స్టోరీలు పెడుతుంటారు. మనం మాత్రం కేవలం వాళ్ళ కంటెంట్ చూస్తూ ఉండిపోతాం. ఏదైనా ప్రొడక్టివ్గా చేద్దామనిపిస్తుంది, కానీ ఏం చేయాలో, ఎలా మొదలు పెట్టాలో అస్సలు అర్థం కాదు. ఈ ఫీలింగ్ మీకు కూడా వచ్చిందా? మీరు ఒంటరి కాదు. కానీ ఇప్పుడు ఈ సైకిల్ను బ్రేక్ చేసే టైం వచ్చింది. ఈ ప్రాబ్లంకు సొల్యూషనే సోషల్ మీడియా మేనేజ్మెంట్, లేదా సింపుల్గా SMM. ఈ పెద్ద పేరు విని భయపడకండి, చాలా సింపుల్. మీకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడటం తెలిస్తే చాలు. సోషల్ మీడియా మేనేజర్ అంటే బ్రాండ్స్ యొక్క వాయిస్గా ఆన్లైన్లో వ్యవహరించడం. బేసికలీ మనం ఇన్స్టాగ్రామ్లో చూసే క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా చిన్న చిన్న ఆన్లైన్ బిజినెస్లు ఉన్నాయి కదా, వాళ్ళందరికీ వాళ్ళ బిజినెస్ని చూసుకుంటూ సోషల్ మీడియాను ప్రొఫెషనల్గా మేనేజ్ చేయడానికి టైం ఉండదు. అప్పుడు వాళ్ళు తమ తరఫున పోస్టులు వేయడానికి, కంటెంట్ ప్లాన్ చేయడానికి, కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి మనలాంటి వాళ్ళని హైర్ చేసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే మీరు వాళ్ళ సోషల్ మీడియా అసిస్టెంట్. హౌ కూల్ ఇస్ దాట్? సరే, సోషల్ మీడియా మేనేజర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక 5 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, బేసిక్ స్కిల్స్ నేర్చుకోవడం. ముందుగా మీకు కొన్ని బేసిక్ స్కిల్స్ కావాలి. దీనికి ఏ కోర్సుల్లో చేరాల్సిన పని లేదు. 1, కంటెంట్ ఐడియాలు ఎలా ఆలోచించాలి. 2, పోస్టులకు మంచి క్యాప్షన్స్ ఎలా రాయాలి. 3, బేసిక్ డిజైనింగ్. దీనికోసం క్యాన్వా అనే ఒక ఫ్రీ టూల్ ఉంది. 4, మెటా బిజినెస్ సూట్ లాంటి ఫ్రీ టూల్స్ ఎలా వాడాలో తెలుసుకోవాలి. స్టెప్ 2, ఫ్రీగా ఒకరికి హెల్ప్ చేయడం. ఇప్పుడు అసలైన మ్యాజిక్ స్టెప్. స్కిల్ నేర్చుకున్నామని చెప్తే ఎవరూ నమ్మరు, మనం ప్రూవ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో 1000 నుండి 5,000 మధ్య ఫాలోవర్స్ ఉన్న ఒక చిన్న క్రియేటర్ను వెతకండి. వాళ్ళకు ఒక సింపుల్ మెసేజ్ పంపండి. హాయ్, మీ పేజ్ నాకు చాలా నచ్చింది. నేను సోషల్ మీడియా మేనేజర్గా నా కెరీర్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఓకే అయితే ఒక నెల పాటు నేను మీ అకౌంట్ను ఫ్రీగా మేనేజ్ చేస్తాను. ఇలా ఒక 10 మందికి పంపితే కనీసం ఒక్కరైనా ఖచ్చితంగా ఎస్ చెప్తారు. స్టెప్ 3, కన్సిస్టెన్సీ అండ్ ఎంగేజ్మెంట్. ఆ క్లయింట్ ఎస్ అన్న తర్వాత మీ పని మొదలవుతుంది. ఆ అకౌంట్ను మీ సొంత అకౌంట్లా చూసుకోవాలి. ప్రతిరోజు ఒక పోస్ట్ లేదా రీల్ కన్సిస్టెంట్గా ప్లాన్ చేసి పోస్ట్ చేయండి. ఆడియన్స్తో ఎంగేజ్ అవ్వండి. వాళ్ళ కామెంట్స్కు, మెసేజ్లకు రిప్లై ఇవ్వండి. ఇది వాళ్ళలో మీ మీద నమ్మకాన్ని పెంచుతుంది. స్టెప్ 4, రిజల్ట్స్ చూపించడం. ఒక నెల పూర్తయింది, ఇప్పుడు మీ మ్యాజిక్ చూపించే టైం. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఫాలోవర్స్ ఉంది? సోషల్ మీడియా మేనేజ్మెంట్ గురించి ఏమైనా సందేహాలుంటే కింద కామెంట్స్లో అడగండి. అండ్ మీరు ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే కామెంట్ చేయండి SMM స్టార్ట్. చూద్దాం ఎంతమంది సిద్ధంగా ఉన్నారో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.